ఎఫ్పిఓ అంటాం. ఫస్ట్ టైం వస్తే ఐపీఓ, రెండోసారి వస్తే, మూడోసారి వస్తే ఎఫ్పిఓ, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరు. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం దీన్ని. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టుబడి పెట్టడం. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వం యొక్క వాటాన్ని తగ్గించుకొని ప్రజలకి షేర్లను అమ్మేదాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ప్రతి సంవత్సరం బడ్జెట్లో డిస్ఇన్వెస్ట్మెంట్ కింద కొంత ఫండ్ అంటే కలెక్ట్ చేయాలి అనేది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే లాభాల్లో ఉన్నాయో ఆ షేర్లని ప్రభుత్వ వాటా తగ్గించుకొని ప్రజలకి అమ్మి ఆ పైసలను తీసుకునే పద్ధతిని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇప్పుడు ఎల్ఐసిలో ఉన్నది అది అన్నమాట. అది ఈ వీడియో సారాంశం. అయితే ఇప్పటికే ఎల్ఐసిలో 100% ప్రభుత్వ వాటాలో 3.5% విక్రయించడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే వాటా అమ్మాలనేది ఆలోచన ఉంది. దానికి తగ్గ ఏవైతే అమ్మేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని, తదుపరి చర్యలపై ఇప్పుడే మొదలయ్యాయని సంబంధిత అధికారులు చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 21,000 కోట్లకి అమ్మాలి అనేది ఎల్ఐసిలో వాటాలు అమ్మి 21,000 కోట్లు తీసుకోవాలని. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఎల్ఐసి మిగిలిన ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు. వాటిల్లో ఏదైతే మేజర్ షేర్ ఉందో, ఏవైతే ఉన్నాయో మేజరు వాటిని అమ్ముకుంటూ వస్తుంది అన్నట్టు.